మున్సిపాలిటీలో పాత పన్నుల విధానం కొనసాగించాలని కోరుతూ బీఆర్ఎస్ నాయకులు ర్యాలీ నిర్వహించారు. మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీలో పాత పన్నుల విధానం కొనసాగించాలని, పెంచిన పన్నులు తగ్గించాలని బీఆర్ఎస్ కార్యకర్తలతో భారీ ర్యాలీ నిర్వహించిన మాజీ మున్సిపల్ చైర్మన్ రవీందర్ గౌడ్ అనంతరం తూప్రాన్ మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఎందుకు కోపం వస్తున్నాను? కోపం ఏమైనా వస్తారు? ఎందుకు వస్తుంది కోపం? ఒక్కడి ధర 50 మంది గారికి ఇచ్చి రాతపూర్వకంగా ఇచ్చి ఇస్తామని వచ్చినాం. సరే మీకు ఇస్తున్నామని చెప్పి ఇంటిమేషన్ చేసి కేసులు చేపించుకో, అర్థమైందా? కాబట్టి మేము అడ్డగోలుగా పెంచిన ఈ పన్నులను తగ్గించాలి, పాత విధానాన్ని కొనసాగించాలని ఒకటి. ఇంకోటి ఏమంటే తూప్రాన్ ప్రజల శ్రేయస్సు కోసం, తూప్రాన్ ప్రజల యువత భవిష్యత్తు కోసం మేమేం చేసామంటే ఒక స్టేడియం, ఒక చెరువు కట్ట బ్యూటిఫికేషన్ అండ్ ఆడిటోరియం, వీటికి నిధులను కేటాయిస్తూ ప్రొసీడింగ్స్ కూడా ఉన్నాయి. వాటిని కొనసాగించాలి. మిగతా మీరు ఏమైనా చేసుకోండి. వాటిని అన్ని ప్రజలకు, అన్ని వర్గాల ప్రజలకు అందరికీ కూడా ఉపయోగపడడానికి, యువతకు ఇవాళ క్రీడా ప్రాంగణాలు లేక యువత వేరే వేరే విధానాలకు వెళ్ళిపోతున్నారు, వేరే అడిక్ట్ అవుతున్నారు, ఇతర వ్యసనాల పాట అవుతున్నారు. కాబట్టి మినిమం ఫస్ట్ నీడ్ ఆఫ్ ద యూత్కు ఏం కావాలి? క్రీడా ప్రాంగణం. దానికి ఆల్రెడీ 5.5 కోట్లు మినీ స్టేడియాన్ని పెట్టాము. ప్లస్ తూప్రాన్ మున్సిపల్ దానికి 3,15,00,000 రూపాయలు చెరువు కట్టకు పెట్టాం, 8 కోట్ల రూపాయలు ఆడిటోరియం పెట్టాం. వీటిని నిధులు మళ్లించి అంటే వేరే పనులకు మీరు బదలాయించడం, దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అది యావత్ ప్రజల ఉపయోగం కోసం, యావత్ ప్రజల కోసం దయచేసి వాటిని కొనసాగించాలి. మేము శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కు ప్రజాస్వామ్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కల్పించింది అందరికీ. మేము కౌన్సిలర్ మెంబర్లం. ఐఎమ్ నాట్ ఏ డెకాయిడ్స్. నువ్వు అంతా ఇది మేము చేపించిన ఆఫీస్లో నువ్వు కూర్చుంటున్నావు, మా ప్రభుత్వం చేపించిన ఆఫీస్లో. యువర్ ఎంప్లాయ్, అందరికీ చూడాలి, యువర్ లిబరల్, అందరికి సమానంగా ఉండాల్సినటువంటి ఆఫీసర్ మీరు. దయచేసి అట్లా అగ్రెసివ్ రాకుండా దీని మీద చేసి పాత పన్ను విధానాన్ని కొనసాగించాలి. ఎందుకంటే జస్ట్ షార్ట్లీ మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్నాయి. తర్వాత నూతన పాలక వర్గం ఏ నిర్ణయం తీసుకుంటుంది. ఇక్కడ మేము కూడా ఉన్నాం. మరి కనీసంగా నేను ఏమంటున్నాను, ఏకపక్షంగా ఎలా వేస్తారు? మీరు నిన్న మాట్లాడింది నేను చెప్తే ఇంటి మీద చెప్తే దాన్ని పెట్టుకొని మాట్లాడి, కానీ మీరు నోటీస్ బిఫోర్ డేట్లోనే నోటీస్ ఉన్నాయి కదా, అన్ని నోటీసులు కలెక్ట్ చేశాము. మరి ఎట్లా ఇస్తారు మీరు ఏకపక్షంగా? ఇప్పుడు మేము కూడా కౌన్సిల్ మెంబర్లం కదా, మరి మాకు చర్చ చేయదా? చర్చకు పెట్టాలా ఏదైనా తీసుకుంటాము. ఇప్పుడు మా కమిషనర్ రూల్ ఉందా, లేకపోతే పాలకవర్గం ఉందా? ఇంకా లేదంటే మేము మీతోనే మాట్లాడతాం. పాలకవర్గం ఉన్నాడు, మేము అతను చర్చించాలా? సరే అంటే పన్నులు తగ్గించాలని ఒకటి. ఈ 3 ప్రాధాన్యత అంశాలు. ఆ రోజు కూడా గౌరవ కలెక్టర్ గారు, ఆ రోజున కలెక్టర్ గారు, గౌరవ గడాధికారి ముత్యంరెడ్డి గారు, గౌరవ ఆ రోజున మంత్రి గారు ఏం చెప్పారంటే ముందు 25 కోట్లు వచ్చినాయి తూప్రానికి. ఆ 25 కోట్లు సీసీ రోడ్లకు దానికి వాడుకున్నారు. తర్వాత 25 కోట్స్ను కూడా అట్లా వాడకండి, భవిష్యత్ తరాల అవసరాల కోసం వినియోగించండి వాటిని. భవిష్యత్ తరాల అవసరాలు ఏంటివి? ఒక గృహిణులు మినీ స్టేడియానికి 5.5 కోట్లు ఇస్తూ ప్లస్ వాళ్ళకి ల్యాండ్ కేటాయిస్తాం. ల్యాండ్ వెకేట్ 3 ప్లేసెస్ ల్యాండ్ ఉంది, ఆల్రెడీ వెకేట్ చేసిన ల్యాండ్, సర్ప్లస్ ల్యాండ్ ఉంది. ప్లస్ మనకు ఆడిటోరియం అన్ని వర్గాల ప్రజలకు అవసరంగా ఉండాలనేది, అన్ని వసతులున్న తూప్రాన్ని తయారు చేసి తూప్రాన్ ప్రజలకు కానుకగా ఇవ్వాలనుకున్నాం మేము. దాన్ని మీరు దారి మళ్లింపు చేసి అసంబద్ధ నిర్ణయాలు తీసుకుంటున్నాం. ఇది కరెక్ట్ కాదు, దీన్ని మేము ఆక్షేపిస్తున్నాం. దీన్ని యథావిధంగా కొనసాగిస్తూ మిగతా ఆడిపోయారు. నీకు తెలిసి ఏం మాట్లాడాను సార్ కొంచెం సందర్భం.
ఇది ఎన్లాజ్మెంట్ అంతా ఇగో ఉన్నాయి. ఈరోజు తూప్రాన్ యావత్ ప్రజానికానికి, యువతకు, మహిళలకు, వ్యాపార వర్గాలకు, అలాగే మీడియా సోదరులకు కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను. నేను మీ తూప్రాన్ తొలి మున్సిపల్ చైర్మన్ రవీందర్ గౌడ్ గారిని, అలాగే మా పాలకవర్గ సభ్యులు మరి ఉమా సత్యలింగం గారు, పద్మ మల్లేశం గారు, లావణ్య దుర్గారెడ్డి గారు, బొంది అరుణ వెంకట్ గౌడ్ గారు, అలాగే మా పార్టీ నాయకులు ప్రెసిడెంట్ శ్రీకాంత్ గారు, అలాగే మా నాయకులు సత్తార్ భాయ్ అందరూ కూడా మేమందరం కూడా ఇవాళ యాక్చువల్గా ప్రజాస్వామ్యము ఇవాళ కూని అయింది తూప్రాన్ మున్సిపాలిటీలో. ఎక్కడ కూడా లేని విధంగా నేను అన్ని కూడా ఎవిడెన్స్ పేపర్తోనే మాట్లాడుతున్నాను. ఎక్కడ కూడా ఫేక్ కానీ ఎక్కడ కూడా అబద్ధం కానీ మాట్లాడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే అడ్డగోలుగా హేతుబద్ధంగా వాళ్ళ ఇష్టానుసారంగా 300 ఉన్నది ఇవాళ ఎంత చేసిరంటే 20,000 రూపాయలు చేసారు. ఇవాళ 2,200 ఉన్న ట్యాక్స్ను 77,000 చేసారు. అంటే 75,000 రూపాయలు పెంచారు. ఇవాళ ఒక్కొక్కటి ఇవన్నీ కూడా మరి 500 ఉన్నది 4 లక్షల రూపాయలు చేశారు. అంటే ఒక్కొక్క ఇంటి యజమాని నెలకి 7,000 10,000 రూపాయల చొప్పున ట్యాక్స్ కట్టే పరిస్థితి వచ్చింది. ఇది తెలంగాణ రాష్ట్రంలో ఏ మున్సిపాలిటీలో కూడా లేదని ఈ సందర్భంగా తూప్రాన్ మున్సిపల్ ప్రజలందరూ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే గత ప్రభుత్వము ఏం చేసింది, ఎక్కడ కూడా పన్నులు పెంచలేదు. ఇంకొకటి ఏమంటే నూతన మున్సిపాలిటీలకు, ఈ కొత్త మున్సిపాలిటీలకు, పురపాలక సంఘాలకు, ఇవి 3rd గ్రేడ్ మున్సిపాలిటీలకు, గ్రేడ్ 3 మున్సిపాలిటీలకు 10 years ఎగ్జంప్షన్ ఉంటుంది. నూతనంగా ఏర్పడినటువంటి మున్సిపాలిటీలకు 10 సంవత్సరాల వరకు ట్యాక్స్ పెంచొద్దు అనేది కూడా గత ప్రభుత్వంలో తీసుకున్నటువంటి నిర్ణయము. మరి దీన్ని తుంగలో తొక్కి ప్రజలకు తీవ్రమైన ఆర్థిక భారాన్ని పేద మధ్యతరగతి వర్గాలకు, అలాగే వ్యాపార వర్గాలకు కూడా అడ్డగోలుగా ఒక 40,000 ఉన్న ఒక ట్యాక్స్ని 11 లక్షల రూపాయలు చేశారు. ఇక్కడ ఇదంతా ఎవిడెన్స్. ఇది ప్రతిదీ కూడా తూప్రాన్లో ప్రతి వర్గం ఇవన్నీ కూడా ప్రతి ఎవిడెన్స్ మేము ఇవాళ మేము ముందు పెడతా ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని తీవ్రంగా ఖండించాల్సినటువంటి విషయం. దీన్ని కొనసాగించకూడదు. ఇది ఎక్కడ కూడా కనీసం మేము పాలక వర్గంలో సభ్యులంగా ఉన్నాం. మాతో కనీసం మాట మాత్రం కూడా ఒక చర్చ లేదు. సభలో చర్చ లేకుండా ఏకపక్షంగా కాంగ్రెస్ పాలక వర్గం ఇవాళ ఏ విధంగా పాలకవర్గం ఏర్పడదో మీకు తెలుసు. నేను దాని గురించి మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే ఎవరేందో ప్రజలందరూ చూశారు, నాయకులందరూ చూశారో, టైం వేస్ట్ అది. కాబట్టి ఈ పెంచిన ఇంటి పన్నులను వెంటనే పూర్తిగా ఉపసంహరించుకొని పాత పన్ను విధానాన్ని కొనసాగించాలని మేము ఈ యొక్క పాలక వర్గానికి, ఈ యొక్క గజ్వెల్ పార్టీని, గజ్వెల్ కాన్స్టిట్యున్సీలో ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్న పెద్దలకు మరి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే అలాగే చేయాలనేదే నా యొక్క కోరిక, మా యొక్క విజ్ఞప్తి అని పాలకవర్గ సోదరులు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన ఏక్నాథ్ షిండే సోదరులకు కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనం ఆ రోజు ఉమ్మడిగా తీసుకున్న నిర్ణయం ఏందది, 25 కోట్లు మళ్ళీ వచ్చినప్పుడు అప్పుడు ఉన్నటువంటి గౌరవ మంత్రివర్యులు శ్రీ తన్నీరు హరీష్ రావు గారు ఒకే మాట చెప్పాడు. ఆయన ఒక విజన్ ఉన్న నాయకుడిగా ఏమన్నాడంటే, ఇంతకుముందు మీకు 25 కోట్లు మీ తూప్రాన్ ప్రజల కోసం, తూప్రాన్ ప్రజల మౌలిక వసతుల కోసం ఇచ్చాం, వాటిని ఖర్చు పెట్టండి, డ్రైనేజీలకు, సీసీలకు, ఇంకా ఏమైనా మిగిలిపోతే కూడా ఇంకో 6-7 కోట్లు వాడుకోండి అని చెప్తే దీంట్లో 6-7 కోట్లు సీసీ రోడ్లకు పెట్టాం. మిగతా ఏమి పెట్టామంటే యువత మన ఇంటి సంపద, యువత మన జాతి సంపద. యువతకు సరైన ప్లాట్ఫామ్ లేక, యువతకు ఒక మంచి ప్లాట్ఫామ్ లేక వారు పక్కదోవ పడుతూ ఉన్నారు. వారు సోషల్ మీడియాలోనే గేమ్లు ఆడుకుంటూ ఉన్నారు, ఇతరత్ర వాటికి అడిక్ట్ అవుతూ ఉన్నారని ఒక ఆలోచనతోని యువతకు తూప్రాన్లో ఒక మినీ స్టేడియం కట్టాలనే ఉద్దేశంతో మరి మినీ స్టేడియానికి 5.5 కోట్ల రూపాయలు ఇక్కడ శాంక్షన్ చేయడం జరిగింది. 5.5 కోట్ల రూపాయలు యువత కోసం శాంక్షన్ చేయడం జరిగింది స్టేడియానికి. అలాగే దానికోసం ల్యాండ్ కూడా కేటాయించడం జరిగింది. ఇది ప్రొసీడింగ్, కలెక్టర్ నుంచి వచ్చిన ప్రొసీడింగ్ అండి, ఇది నేను నోటికి చెప్పేది కాదు. అలాగే తూప్రాన్ ప్రజలు, తూప్రాన్ అభివృద్ధి చెందుతున్న తూప్రాన్, ఇది అభివృద్ధి చెందుతున్న తూప్రాను, శరవేగంగా అభివృద్ధి చెందుతున్న తూప్రాన్. కాబట్టి ఈ తూప్రాన్ అభివృద్ధి చెందుతున్న తూప్రాన్లో ఒక ఆహ్లాదమైనటువంటి ఎక్కడ కూడా ఒక ప్లేస్ లేదు. ఒక గృహిణులు
ఇల్లాలు ఇంట్లో ఉండి 4 గోడల మధ్య ఒక గంట సేపల పిల్ల పాపలతోని అమ్మ తాతలతోని మరి అలా వెళ్ళొద్దామంటే ఎక్కడ కూడా ప్లేస్ లేదనే ఉద్దేశంతోని గౌరవ మంత్రివర్యులు స్వయంగా వచ్చి తూప్రాన్ పెద్ద చెరువు కట్ట కోసం ఇప్పటికే ఒక ₹1 కోటి దానికి శాంక్షన్ చేశాం. అక్కడ జిమ్ ఏర్పాటు చేశాం, చిల్డ్రన్స్ ప్లే ఎక్విప్మెంట్ చేశాం. చెరువు కట్ట కింద మరి కబ్జాకు గురైన ల్యాండ్ కూడా వేకేట్ చేసి పార్క్ కూడా కేటాయించి పనులు కూడా చేపట్టినాం. దానికి కొనసాగింపుగా ఒక ₹3,15,00,000 మరి చెరువు కట్ట బ్యూటిఫికేషన్ను ఒక చెరువు మధ్యలో ఒక ఐలాండ్ చేసి ఒక మంచి వాటర్ ఫాల్స్ వాటర్ యొక్క ఫౌంటైన్స్ చేసి ఒక స్నాక్ బార్ చేసి లైటింగ్ రోడ్లు వేసి పండు ముసలి నుంచి పసి పాప నుంచి పండు ముసలి వరకు వెళ్ళి ఒక ఆహ్లాదంగా ఒక గంట సేపు అక్కడ తిరిగి బోటింగ్ పెట్టి మరి దానికోసము ₹3,15,00,000 కేటాయించాం. అలాగే యావత్ ప్రజల కోసం అలాగే అన్ని వర్గాల కోసం ఒక తూప్రాన్కు ఒక ఆడిటోరియం ఉంటే విద్యార్థులకు నిరుద్యోగులకు వ్యాపారస్తులకు అన్ని కుల సంఘాలకు కూడా ప్రజాప్రతినిధులకు కూడా అన్ని కార్యక్రమాలు చేసుకోవడానికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుందనే ఉద్దేశంతో ₹8 కోట్ల మరి ఇక్కడ కరీంగూడ దగ్గర హైవేకు అక్కడ కూడా ల్యాండ్ చూసి ₹8 కోట్ల కేటాయించడం జరిగింది. ఇవి తూప్రాన్ మున్సిపాలిటీ ప్రజలకు భవిష్యత్ తరాలకు ఒక తలమానికం. అన్ని వసతులున్న తూప్రాన్గా తయారు చేసి తూప్రాన్ ప్రజలకు కానుగ్గా ఇద్దామనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా చేసినాం. మరి ఇవాళ వీళ్ళు మరి దానికి ₹17 కోట్ల వీటికి కేటాయిస్తే ఆ 15 కేవలం 4 నెలల్లో తూప్రాన్ ప్రజానికానికి అందరూ కూడా సమనీయంగా మనవి చేస్తూ ఉన్నాను. వచ్చే 4 నెలల్లోనే మున్సిపాలిటీ ఎన్నికలు 4-5 నెలల్లో సమయానికి వీళ్ళు ఎన్నికలు జరిపితే ప్రభుత్వం మరి 4-5 నెలల్లోనే ఎన్నికలు ఉన్నాయి. మరి ఇప్పుడు గ్రామ పంచాయతీ మరి అలాగే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఇలా జరిగితే మరి నెల రోజుల్లోపే ఎలక్షన్ కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ పెంచిన ఈ అసంబద్ధంగా అడ్డగోలుగా పెంచిన ఈ పనులను కట్టొద్దని మీ అందరికీ కూడా మా పార్టీ మేము అండగా ఉంటాం. ఎవరు కూడా కట్టొద్దు. నూతన పాలక వర్గం ఏర్పడిన తర్వాత తప్పకుండా మీ ప్రజల ఆశీస్సులతోని మీరు మళ్ళీ ఆశీర్వదిస్తే మా పార్టీ విధానాన్ని కూడా చెప్తా ఉన్నాం. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లను వచ్చే ఎన్నికల్లో గెలిపిస్తే పాత పన్ను విధానాన్నే కొనసాగిస్తామని ఈ సందర్భంగా మా పార్టీ తరపున మా పార్టీ పెద్దల అనుమతితోని ఇవాళ తూప్రాన్ ప్రజానికానికి అందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాం. వ్యాపారస్తులు కానీ వాణిజ్య సముదాయాలు కానీ మరి ఇంటి పన్నులు కట్టే ఎవరు కూడా పాతది కట్టొద్దు, కొత్తది కట్టొద్దు. వీళ్ళు కొత్త పన్ను విధానాన్ని ఉపసంహరించుకుంటే మాత్రం తప్పకుండా పాత పన్నులను కట్టాలని ఈ సందర్భంగా తూప్రాన్ ప్రజానికానికి అందరికీ కూడా మా బీఆర్ఎస్ పార్టీ తరపున మీ ప్రజల తరపున ఒక పాలకవర్గ సభ్యునిగా ఒక తూప్రాన్ తొలి మున్సిపల్ చైర్మన్గా మీ అందరికీ కూడా నేను హామీ ఇస్తున్నానని సందర్భంగా తూప్రాన్ ప్రజలకు తెలియజేస్తా ఉన్నాను. ఇలాంటి పన్ను విధానం భారతదేశంలో ఏ మున్సిపాలిటీలో కూడా లేదని నేను అన్ని కూడా తెలుసుకున్నాను. మరి ఇక్కడ గజ్వేల్ తెప్పించుకున్నాను, మెదక్ తెప్పించుకున్నాను, నర్సాపూర్ తెప్పించుకున్నాను, మరి జిహెచ్ఎంసీ నుంచి కూడా తెప్పించుకున్నాను, మేడ్చల్ కొంపల్లి నుంచి కూడా తెప్పించుకున్నాను. ఎక్కడ కూడా ఇంత అడ్డగోలుగా ఇక్కడ కూడా పెంచలేదు. ఒకవేళ పెంచాల్సి వస్తే చర్చ చేసి ఉన్న పాత పన్నుల మీదనే పర్సంటేజ్గా పెంచాలి తప్ప అడ్డగోలుగా పెంచడానికి ఎక్కడ కూడా అనుమతి లేదని సందర్భంగా తెలియజేస్తూ ఇప్పుడున్న పాలక వర్గం యొక్క వక్ర బుద్ధి ఇవాళ వచ్చిన 3-4 నెలల్లోనే మీకు తెలిసింది ప్రజలకందరికీ. కాబట్టి మీరందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఏ రోజుకైనా తప్పకుండా మున్సిపల్ జులుం చేస్తే పన్ను కట్టమని తప్పకుండా మేము వస్తాం. మీ తరపున పోరాటం చేస్తాం, ప్రజల తరపున పోరాటం చేస్తామని సందర్భంగా తూప్రాన్ ప్రజలకందరూ కూడా నేను హామీ ఇస్తున్నామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం, మన గతంలోనే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా మరి 25 కోట్ల రూపాయలు మన తూప్రాన్ సీసీ రోడ్లకు కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్లకు కానీ కేవలం ఇంటర్నల్ డెవలప్మెంట్ కోసమే 25 కోట్ల నిధులను శాంక్షన్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా దాదాపు తూప్రాన్ మున్సిపాలిటీలో అన్ని వార్డులను అత్యద్భుతంగా మనం తయారు చేసినాం. ఇంకా కూడా న్యాయంగా చెప్పాలంటే ఇప్పుడున్న పాలకవర్గ సోదరులు కూడా మా సోదరులే, మా సహచరులే. మీరు పార్టీ మారినందుకు నాకేం కోపం లేదు. మీ క్యారెక్టర్ని మీరే బయట పెట్టుకున్నారు. మీరు మేమంతా ఒకటే. ఎవరమైనా ప్రజల శ్రేయస్సు కోసమే ప్రజల కోసం పనిచేయాల్సిందే తప్ప మనం గడవ పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్
డయాబెటాలజీ స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్ గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను. అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు, ఆపరేషన్స్, సర్జికల్ ఎమర్జెన్సీలు, ప్లాస్టిక్ సర్జరీలు, చికిత్స అందించనున్నారు. 24 గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు. సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ధమ్మాయిగూడ. కాంటాక్ట్ నెంబర్ 8121678234 9700971100.